వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ ఎంపీకి ఎమ్మెల్యేలకు అసలు పడట్లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అలాగని ఎంపీ ఎమ్మెల్యేలు రాజకీయ ప్రత్యర్థులేం కాదు, అంతా ఒకే గూటికి చెందిన వాళ్లే. కానీ వాళ్లలో వాళ్లకే పడ్డం లేదు. పరిస్థితి చేయి దాటిపోకముందే విషయాన్ని అధినేత చెవిన వేశారట మిగిలిన నేతలు. మరి అధినేత రియాక్షన్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు ఆయన సెగ్మెంట్లోని ఇద్దరు ఎమ్మెల్యేలకు మధ్య రోజు రోజుకి వైరం పెరుగుతోంది. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎంపీగా గెలిచిన మాగంటి బాబు తీరు పార్టీలో పాత కాపులకు ఏమాత్రం రుచించడం లేదట. మాగంటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు లోక్సభ పరిధిలో దెందులూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు, ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దెందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే పడేటి బుజ్జి వ్యవహారాల జోలికి వెళ్లని ఎంపీ మాగంటి మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారట. ఇటీవల జనచైతన్య యాత్రలో ఎంపీ మాగంటి బాబు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ను పొగుడుతూ పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ను విమర్శించడం పార్టీలో కలకలం రేపింది. గిరిజన ఎమ్మెల్యే కాబట్టే శ్రీనివాస్ ని ఎంపీ చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు కుర్రుగా ఉన్నారట. పోలవరం నియోజకవర్గంపై పెత్తనం కోసమే ఎమ్మెల్యేను మాగంటి టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది. ట్రాన్స్కోలో ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి ఉద్యోగాలు రాకుండా ఎంపీ అడ్డుపడ్డారన్న ప్రచారం కూడా ఉంది. ఇసుక ర్యాంపుల నుంచి వచ్చే ఆదాయంలో వాటాల విషయంలోనూ వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం. ఇలాంటి పరిణామాలతో ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. సొంత నేతల మధ్య విభేదాలు జిల్లా పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఈ కోల్డ్ వార్ పార్టీ కొంప ముంచేలా కనిపిస్తోందని తమ్ముళ్లు కంగారు పడుతున్నారట. ఎమ్మెల్యేలపై ఆధిపత్యం కోసం ఎంపీ వ్యవహరిస్తున్న తీరు జిల్లా నేతలకు రుచించడం లేదట. సొంత పార్టీ నేతలపై మాగంటి బహిరంగంగా విమర్శలు చేయటం పార్టీలో విభేదాలు వీధికెక్కుతున్నాయంటున్నారు. విభేదాలుంటే పార్టీలో తేల్చుకోవాల్సింది పోయి రోడ్డెక్కి అల్లరి చేయడమేంటని మాగంటి తీరుపై జిల్లా నేతలు ఆగ్రహంగా ఉన్నారట. ఎమ్మెల్యేలకు ఎంపీకి మధ్య విభేదాల గురించి ఇప్పటికే అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధినేత చంద్రబాబు సైతం ఘాటుగానే స్పందించారట. ఇప్పటికే చాలా చేశావు, ఇక చాలంటూ పట్టిసీమ దగ్గర జరిగిన సభలో ఎంపీ మాగంటికి చురకలంటించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది వాల్ట్ ఆఫ్ ది రికార్డ్. నమస్తే.